హలో గాయ్స్, వెల్కమ్ టు మహాస్ ఫుడ్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ. చాలామందికి బోటీ తినాలని అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ బోటీ ఎలా క్లీన్ చేయాలో వాళ్ళకి సరిగ్గా తెలియదు. ఈ వీడియోలో బోటీ క్లీనింగ్ నుంచి వండటం వరకు మొత్తం ప్రాసెస్ చెప్తాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ బోటీ మొత్తం బౌల్లో వేసుకోండి. బోటీని కూల్ వాటర్లో వేసి 3 to 4 times నీట్గా వాష్ చేసుకోండి. చేశాక ఒక బౌల్లో వాటర్ పోసి హీట్ అయ్యాక బోటీ మొత్తం వేసుకోండి. వేసాక మిక్స్ చేసి ఒక 15 minutes బాయిల్ అవ్వనివ్వండి. బోటీ మొత్తం బాగా బాయిల్ అయ్యాక వాటర్ మొత్తం తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. చూపించిన విధంగా ఒక్కొక్క బోటీ పీస్ని 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. తరువాత మొత్తం ఒక బౌల్లో వేసి కూల్ వాటర్ వేసుకుని 3 to 4 times కడగాలి. ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ నీట్గా వాష్ చేసుకోవాలి.
క్లీన్ అయిపోయిన బోటీ మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. బోటీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోలు, పచ్చి కొబ్బరి పొడి, కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇంట్లోనే చేసుకున్న మసాలా పౌడర్ ఎలా చేయాలో నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను, చూడండి. లో ఫ్రై చేయడానికి దాల్చిన చెక్క, అనాస పువ్వు, 2 ఇలాచీలు, 8 లవంగాలు, 1 జాపత్రి. నెక్స్ట్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. మసాలా పౌడర్కి కావాల్సిన పదార్థాలు: 1 అనాస పువ్వు, 10 లవంగాలు, 1 జాపత్రి, 4 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, ధనియాలు అన్ని బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మసాలా ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా బాగుంటుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోండి. అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేయాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. అందులోనే సాల్ట్, పసుపు వేసుకొని బాగా మగ్గపెట్టుకోండి. బాగా మగ్గాక అందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అడుగంటకుండా బాగా కలుపుకోండి. తరువాత అందులో బోటి వేయండి. అందులోనే టమాటో ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మగ్గపెట్టండి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసి అందులో సరిపడా వాటర్ పోసి కలుపుకొని బాయిల్ చేసుకోండి. అయ్యాక అందులో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ రెడీ.
అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలి కదా మరి. బాయ్.